వాయిస్ నేను జర్నలిస్ట్ నవత. సిఏఏ అమలుపై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు కామెంట్ చేస్తున్నారు. ముందే మన దేశంలో వాక్ స్వాతంత్రం ఎక్కువ కదా, ఏది పడితే అది మాట్లాడితే వారి సంఖ్య చాలానే ఉంది. ఇటీవల సిఏఏ అమల్లోకి తీసుకొచ్చినట్లు కేంద్రం ప్రకటించడంతో ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ బగ్గుమన్నాయి. మేము అమలు చేసేది లేదంటూ ఆయా రాష్ట్రాల పాలిత ప్రభుత్వాల కారణాలు వెతుక్కొని మరీ చెప్పుకొచ్చాయి. ఇక ఈ విషయంలో తమిళనాడులో ఇద్దరు హీరోలు ఒకే రకమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. అందులో ఒకరు యావత్ ప్రపంచం మెచ్చిన నటుడు కమల్ హాసన్ కాగా, మరో హీరో ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన దళపతి విజయ్. సిఏఏపై స్పందించిన కమల్ హాసన్ దీన్ని తమిళనాడులో అమలు చేయరాదని స్పష్టం చేశారు. శ్రీలంక నుంచి వచ్చిన తమిళుల గురించి అందులో ప్రస్తావన లేదని చెప్పుకొచ్చారు. అసలు సిఏఏ చట్టానికి శ్రీలంకకు సంబంధం ఉందా? శ్రీలంకలో తమిళుల పోరాటం అనేది భిన్నమైన సబ్జెక్ట్. అసలు శ్రీలంక అనేది ఎప్పుడూ మన దేశంలో అంతర్భాగం కానే కాదు. అక్కడికి తమిళులు ఎందుకు వెళ్ళారు, మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చారనేది అనేక కారణాలు ఉన్నాయి. అలాంటి వారికి పౌరసత్వం ఇచ్చేదెలా? దేశ విభజనకు పూర్వం అక్కడ ఉన్న మన భారతీయులు ఆ తర్వాతి కాలంలో ఇబ్బందులతో మళ్ళీ భారత్కి వచ్చిన వారికి ఈ చట్టం ద్వారా పౌరసత్వం కల్పిస్తుంది. కానీ అవేవి పట్టని ఈ హీరో గారు తమిళ శరణార్థులకు కూడా ఈ చట్టాన్ని వర్తింపజేయాలంటూ విచిత్రమైన డిమాండ్ పెట్టి ఓ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇటీవలే డిఎంకేతో కమల్ హాసన్ నేతృత్వంలో ముక్కల్ నిధి మయం పార్టీ కలిసిపోయింది. వచ్చే ఎన్నికల్లో కమల్ హాసన్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఇక రెండో హీరో లేటెస్ట్ ట్రెండ్ సెట్టర్ దళపతి విజయ్ కూడా ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తమిళగ వెట్రి కళంగం అనే పేరుతో పార్టీ పెట్టిన విజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఎవరికి ఎలాంటి మద్దతు ఇచ్చేది లేదన్నారు. అయితే విజయ్ కూడా సిఏఏపై స్పందిస్తూ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సామాజిక సామరస్యంతో దేశంలో పౌరులు జీవిస్తున్నారని, అలాంటి సహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టేలా ఉన్న సిఏఏ వంటి చట్టాన్ని అమలు చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఇలాంటి వివాదాస్పద చట్టాన్ని తమిళనాడులో అమలు చేయకూడదు అని సీఎం స్టాలిన్ని కోరుతున్నానని చెప్పారు. అయితే విజయ్ స్టేట్మెంట్ పై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై స్పందించారు. ఇలా ఏకవ్యాఖ్య స్టేట్మెంట్తో రాజకీయాలు ఎలా చేస్తారంటూ విజయ్ పై అన్నమలై ప్రశ్నించారు. ఓ కొత్త పార్టీ పెట్టి కేంద్ర ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడడం సబబు కాదు. మీ పార్టీకి, ముఖ్యంగా మీకు ఓ మంచి రాజకీయ సలహాదారు అవసరం అంటూ సలహాతో పాటు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అన్నమలై రిప్లైతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి ఖచ్చితమైన ప్రభావం చూపేందుకు బీజేపీ శ్రేణులు చాలా బలంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్నమలై జోరు మామూలుగా లేదు. ఈ సమయంలో విజయ్ కొత్త పార్టీ పెట్టడంపై ఏదైనా ప్రమాదం ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అన్నమలై రియాక్షన్తో ఎక్కడా తగ్గేది లేదనే సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా కానీ మాటకు మాటతో యుద్ధం చేయడం అంటే అన్నమలై తరువాతే అంటున్నారు తమిళనాడు వ్యాప్తంగా జనాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.